మోడల్ మన సిద్దిపేట మోడల్ సిద్దిపేట మోడల్ హల్చల్ మోడల్ ఏంటి మోడల్ అంటే ఎవరా అనుకున్నా మీరా? అసలు మోడల్ లెక్క ఉన్నారా? సిద్దిపేట పరువు తీస్తున్నారు ఎందుకు? సిద్దిపేట పరువు తీస్తుందా అని కొందరు ఇజ్జత్ తీయక రాదు అని కామెంట్లు పెడతారు. కానీ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చింది? అగ్ని పరీక్షలో జడ్జిలు రిజెక్ట్ చేయడం అన్ఫేర్ అనిపించింది. బిందు మాధవ్ మేడం అయితే అభిజిత్ గారు రెడ్ లేపంగానే నాది సేమ్ ఒపీనియన్ అని రెడ్ లేపింది. అగ్ని పరీక్షకి వెళ్ళి మీరు అసలు ఏం చేశారు? జగడమే అని పడిపోతే అయిపోయినట్టేనా? అంటే ఆ ఫేమ్ అందరి ఇళ్ళకు గడపకు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతాం ఆ షో ద్వారా. చాలా మందికి చేరువ అవుతాం కదా మేడం అని అనుకుంటున్నాం. కానీ అగ్ని పరీక్ష గడప దగ్గరే ఆపేశారు మిమ్మల్ని, అందుకే ప్రతి గడపలోకి పంపించడం. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? తెలుగు, హిందీ తోడ ఇంగ్లీష్ లో కొంచెం మాకు ఇంట్రో ఇవ్వండి. సిద్దిపేట మోడల్ ఇట్స్ ఎ బ్రాండ్. ఎక్కడ దొరుకుద్ది బ్రాండ్? ఈ మధ్యన ఏదో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసినట్టున్నారు మీది. సో అసలు మీకెవరండి ఛాన్స్ ఇచ్చింది సాంగ్ కి? నా ఈ అందానికి నా కటౌట్. ఒక్క నిమిషం, అందం ఎక్కడుంది? నూటికో కోటికో ఒకటి దొరుకుతాడు అంటాడు చూడు, అది నేనే కావచ్చు. సమ్మ మేడం, నన్ను చూస్తూ బతికేయచ్చు మీరు. ఏముందనయ్యా, సమంత మేడం డివోర్స్ అయినాయి కానీ మేడం హైదరాబాద్లో కాకుండా ముంబైలో ఉంటుందట. సమంత మేడం ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. మన ఆశకి హద్దుండాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అతను ఎవరో కాదు, మోడల్ మన సిద్దిపేట మోడల్. హాయ్ నమస్తే మోడల్ గారు. హాయ్ మేడం, బాగున్నారా మేడం? బాగున్నా మేడం. ఏంటి మోడల్ అంటే ఎవరా అనుకున్నా మీరా? అసలు మోడల్ లెక్క ఉన్నారా? మోడల్ లెక్క అంటే రియల్ మామూలుగా మోడల్ అనగానే హైట్ ఉండి ఇట్లా ఫెయిర్గా ఉండి 6 feet ఉండి 6 pack ఉండి ఇట్లా చార్మింగ్ పర్సనాలిటీ అందంగా ఉండాలి అనుకుంటారు. కానీ నాకు అవేవి లేవు. కానీ అయినా కానీ అందరినీ నవ్వించే విషయంలో ఫన్నీ ఎంటర్టైన్మెంట్ రీల్స్ చేసి, నేను పనిచేసే దగ్గర కొమర్చేరు దగ్గర కామెడీ రీల్స్ చేసి మోడల్ అని డ్యాన్స్ చేస్తే క్రింజ్ వీడి స్క్రాప్ వీడి క్రింజ్ వీడియోలు చేస్తారు అనుకోరు. కానీ సిద్దిపేట మోడల్గా అందరు ఆదరించారు, మంచిగా ప్రాచుర్యం పొందిన. మరి ఫన్ కామెడీ చేసినప్పుడు కామెడీ మోడల్, ఫన్నీ మోడల్ అని పెట్టుకోకుండా ఎందుకు సిద్దిపేట మోడల్ అని పెట్టుకున్నారు? సిద్దిపేట పరువు తీస్తున్నారు ఎందుకు? సిద్దిపేట పరువు తీస్తుందా అని కొందరు ఇజ్జత్ తీయక రాదు అని కామెంట్లు పెడతారు. కానీ అయితే వాస్తవానికి సిద్దిపేట పరువు తీయమని కాదు, కానీ సిద్దిపేట మంచిగా వరల్డ్ వైడ్ ప్రమోట్ అయ్యే విధంగా కొమర్చేరు అక్కడ పర్యాటక ప్రాంతం మేడం, అక్కడ పనిచేసినాను నేను ఎంట్రన్స్ టికెట్ కౌంటర్లో. ఆ లొకేషన్ ప్రమోట్ చేద్దామని చేసిన ఒక నాలో ఎలా కామెడీ యాంగిల్ ఉంది అని గమనించి ఆ రీల్స్ చేయడం ద్వారా సిద్దిపేట మోడల్ అని అందరూ ప్రాచుర్యం పొందిన. ఓకే, మరి సిద్దిపేట మోడల్ బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? బిగ్ బాస్ అంటే ముఖ్యంగా నాకు అంటే చాలామంది సందర్శకులు స్టార్టింగ్లో ఇనిషియల్లీ ఎట్లా ఆలోచన వచ్చిందంటే, చాలామంది కొమర్చెరుకు వచ్చే సందర్శకులు నాతో ఏమని చెప్పేవాళ్ళు అంటే, నేను ఈ లొకేషన్ అయితే చాలాసార్లు చూసినాం, కొమర్చెరు కేవలం నిన్ను కలవడానికి వచ్చినాం అని చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఆ టైంలోనే కొందరు అన్నారు, నువ్వు ఈ ఎంటర్టైన్మెంట్ అనేది బిగ్ బాస్కి వెళ్తే చాలామందికి రీచ్ అవుతుంది, నీ ఫేమ్ కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా నేను పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ, ఇల్లు కూడా సరిగా లేదు, డబ్బులు కూడా వస్తాయి, ఫేమ్ వస్తాయి, డబ్బులు వస్తాయి, మంచిగా బిగ్ బాస్ ట్రై అయిపోయినావు అని చాలామంది అంటుంటే నాకు కూడా అవును, బిగ్ బాస్కి వెళ్తే అదొక అద్భుతమైన అవకాశం, చాలామందికి రీచ్ అవ్వచ్చు అని బిగ్ బాస్ గురించి గోల్ పెట్టుకొని బిగ్ బాస్ ప్రయత్నించిన మేడం. ఓకే, అగ్ని పరీక్ష వరకు వెళ్ళి ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చింది? అగ్ని పరీక్షలో జడ్జిలు రిజెక్ట్ చేయడం అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే అభిజిత్ గారు అన్నారు, నువ్వు ఇప్పుడే జనాలు నీతో ఫోటోలు దిగుతారు, హౌస్లోకి వచ్చి బయటకు వెళ్తే అందరు నీతోనే, మాతో దిగేటోళ్ళు కూడా నీతో దిగుతారు. నువ్వు ఇక నవదీప్ గారు అన్నారు, కామన్ మ్యాన్ అని చెప్పి సెలబ్రిటీని పిలుస్తున్నారేంటి, ఇతను సెలబ్రిటీ కదా అన్నాడు. శ్రీమిక గారు స్టేజ్ ఎక్కగానే సిద్దిపేటలో ఉంటారా బాబు అని డైలాగ్ కొట్టింది. ఇంకా బిందు మాధవ్ మేడం అయితే అభిజిత్ గారు రెడ్ లేపంగానే నాది సేమ్ ఒపీనియన్ అని రెడ్ లేపింది. అంటే వాళ్ళకి పోటీ అని మిమ్మల్ని తీసుకోలేదా? వాళ్ళకి నేను పోటీయే, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫేమ్ ఉన్నావు అని అన్నారు.
అంటే నేను ఇంకా మంచిగా అందులోకి వెళ్ళి ఇంకా నా ఫేమ్ రెట్టింపై చాలా మందికి ఇంకా చేరువైతా, ఇంకా ఎక్కువ ఆదరణ పొందుతా అని జలస్తోని కుళ్ళుతోని వాళ్ళు కావాలని చేశారు అనిపించింది. అగ్ని పరీక్షకి వెళ్ళి మీరు అసలు ఏం చేశారు? జగడమే అని పడిపోతే అయిపోయినట్టేనా? అంటే శ్రీముఖి గారు కూడా మీరు అన్నట్టు హౌస్లోకి వెళ్ళి సిద్దిపేట మామూలు అంటావా అన్నట్టు మీరు అన్నట్టే అన్నది. జగడమే అంటే సరిపోతుందా అని మీరు అన్నట్టే వాళ్ళు కూడా అన్నారు. అయితే ఏదైనా డైలాగ్ కొట్టా అంటే నేను ఫేమస్ డైలాగ్ సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయి, కొమర్చరి చూసామా లేదా అని పోకిరి స్పూఫ్ చేసిన, అది చాలా మంది ఆదరించారని అది చేసి చూపెట్టిన. అంతేకాకుండా అరే చెట్టిన అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి సిద్దిపేట మోడల్ని ఆపలేవు అంటే ఆ జడ్జిలు మిమ్మల్ని హౌస్లో పోకుండా మిమ్మల్ని ఆపుతా అని సిద్దిపేట మోడల్ని ఆపుతామని ఆపేశారు. ఆపుతామని కావాలని మిమ్మల్ని ఆపేశారు. కావాలని జెలస్తోని వాళ్ళ అసూయతోని. ఆ రిజెక్షన్ అనేది అన్ఫేర్ మేడం. అసలు వాళ్ళు నాలాంటి కామనర్స్ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే నాది బయట ఎక్కడైనా మంచి ఆదరణ ఉంది, హౌస్లోకి వెళ్తే కూడా మంచి టీఆర్పీ వస్తుంది, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే నేనే ఒక టీఆర్పీ లాగా అన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. అసలు రిజెక్షన్ కరెక్ట్ కాదు. రిజెక్షన్ కరెక్ట్ కాదు. అయితే మళ్ళీ బిగ్ బాస్ 10లో కూడా మీరు ఛాన్స్ వస్తే వెళ్తారా? సెలబ్రిటీ రూపంలో వెళ్తారా? వెళ్తా మేడం, సెలబ్రిటీ కేటగిరీలో అప్లై చేస్తా, బిగ్ బాస్ 10లో కూడా ప్రయత్నిస్తా. అంటే మీరు అనుకోవచ్చు మీ ఆశలు ఇంకా కూడా సజీవంగా ఉన్నాయిందిరా అని మీకు డౌట్ రాకముందే నేను చెప్తున్నా. మీకు ఆ డౌట్ రాకముందే నేనే ముందు చెప్తున్నా. ఏంటంటే పోవాలని అయితే ఆశలు ఉన్నాయి మేడం. పోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఫేమ్ రెట్టింపు చేసుకుంటా, అంతేకాకుండా డబ్బులు వస్తే మా ఇల్లు సరిగా లేదు. ఫేమ్ వస్తుందని ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఉన్న ఫేమ్ పోతే ఏం చేస్తారు? ఆ ఫేమ్ అందరి ఇళ్ళకు గడప గడపకు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతాం ఆ షో ద్వారా. చాలా మందికి చేరువ అవుతాం కదా మేడం అని అనుకుంటున్నా. కానీ అగ్ని పరీక్ష గడప దగ్గరే ఆపేశారు మిమ్మల్ని, అందుకే ప్రతి గడపలోకి పంపించడం. అవును మేడం, క్షమ మేడం, రియల్లీ డిసప్పాయింట్మెంట్. అది చాలా 2 days 3 days డిప్రెషన్లో కూడా క్షమ మేడం. అగ్ని పరీక్షలో ఎవరైనా క్రష్ ఉన్నారా? అగ్ని పరీక్ష క్రష్ అంటే శ్రీజాకు ప్రపోజ్ చేశాను. శ్రీజాకు ప్రపోజ్ చేశారా? నా గ్రూపే తను. ఇంకా తనకు ప్రపోజ్ చేసిన ఒప్పుకుంటే వైజాగ్ అల్లుడు అవుతా అన్న, కానీ ఇంకా తను సరదాగా తీసుకుంది, తేలికగా తీసుకుంది. వైజాగ్ మోడల్ అవుదామని ఫిక్స్ అయ్యారా? వైజాగ్ అల్లుడు. వైజాగ్ అల్లుడు, సిద్దిపేట మోడల్ వైజాగ్ అల్లుడు కాబోతున్నా అనుకున్నా, కానీ తను సరదాగా తీసుకుంది. ఇప్పుడున్న కంటెస్టెంట్లోనైతే నాకు తను ఫైర్గా మాట్లాడింది. అభిజిత్ గారు రెడ్డి ఇవ్వగానే నువ్వు భయపడి నాకు రెడ్డి ఇచ్చినావని ఆ ఫైర్గా మాట్లాడే విధానం నచ్చింది. కాబట్టి తను మంచి గట్టి పోటీ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జడ్జెస్ లో నవదీప్ గారిని చాలా మంది నెగిటివిటీగా తీసుకుంటున్నారు, తిడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అవును, కరెక్ట్ తిరుగుతారు. ఎందుకంటే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఊరు నుంచి వచ్చి మహనీయులు చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు. అంటే శ్రీజా కన్నందుకు మీరు ఫీల్ అవుతున్నారా? అలాని కాదు మేడం, అదైతే తను కొంచెం చాలా అహంకారంగా మాట్లాడుతుండే మేడం, యాటిట్యూడ్ పెడుతున్నట్టు. నవదీప్ గారి జడ్జిమెంట్ అయినా నవదీప్ గారి ప్రవర్తనైనా నాకు నచ్చట్లేదు మేడం. మరి మిగతా ఇద్దరు కూడా రెడ్ ఎందుకు ఇచ్చారు మరి? అది అభిజిత్ గారు రెడ్ చూపెట్టంగానే బిందు మాధవ్ రెడ్ వాళ్ళు కావాలని చేశారు. నా విషయం నేనైతే కావాలని చేశారు. అంతేముందని మీలో కావాలని చేయడానికి? అంటే నేను ఇంకా ఫేమ్ అవ్వద్దని ఉందేమో వాళ్ళకు కుళ్ళు. మీరు ఫేమ్ అయితే వాళ్ళకి ఏమొస్తుంది? తొక్కేస్తారన్న వాళ్ళని మీరు? వాళ్ళని కూడా తొక్కేస్తా అని. వాళ్ళని కూడా మీరు తొక్కేస్తారు ఖచ్చితంగా. అంటే ఆ జడ్జెస్ రూపంలో మీరు వెళ్ళిపోతారన్న నెక్స్ట్? అవును మేడం, బిగ్ బాస్ హౌస్లోకి వస్తే విన్నర్ అవ్వడమే కాకుండా మా జడ్జెస్ పోస్ట్ కూడా ఆక్రమిస్తాడని. అంత మిమ్మల్ని తొక్కేసే వాళ్ళు అయితే అంత పొగడారు కదా మీకు స్టార్టింగ్ లో. సిద్దిపేట మోడల్ అంటారు రా బాబు, ఇతను ఒక సెలబ్రిటీ రా బాబు అన్న పర్సన్స్ మిమ్మల్ని ఎందుకు అలా రెడ్ కార్డు ఇచ్చారు? మీరు నిరూపించుకోలేదేమో. అంటే మరి బహుశా మీరు అన్నట్టు చూస్తే వాళ్ళకు కావాల్సినవి నేను ఇవ్వలేదేమో మరి. అంటే వాళ్ళకి ఏం కావాలనుకుంటారో అది నేను చూపెట్టలేదు. కానీ సిద్దిపేట మోడల్ అంటే యూనిక్ అని వాళ్ళకి చెప్పిన, అన్నీ చెప్పిన. ఇక వాళ్ళు నచ్చినవి వాళ్ళకి కావాల్సినవి నాలో లేవేమో. అంటే చాలా మందికి ఆ అగ్ని పరీక్ష వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అంటూ రాలేదు, బట్ మీకు వచ్చింది. అయినా మీరు యూటిలైజ్ చేసుకోలేదేమో అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడి వరకు వెళ్ళి కూడా జగడమే అనుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఏదో మీరు ఫ్యామిలీ గురించి ఏదో ఎమోషనల్లీ చెప్పుకొని మీరు కన్విన్స్ చేసుకోవాలి కదా. అవును మేడం, అంటే మీరు అన్నట్టు కొందరు అట్లా కూడా వినియోగించుకోలేదు, అక్కడ దాకా డిసప్పాయింట్ చేసిన అని అనుకున్నా. కానీ అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు మామూలుగా నేను నా సింపతి చెప్పినా మేడం, ఇట్లా కొమర్షియల్ కాడ పనిచేసిన మాది ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల అనేది సింపతి ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేసిన. ఐ వుడ్ లైక్ టు ఎంటర్టైన్ అనేది, ఎంటర్టైన్మెంట్ ఇస్తా అనేది కూడా క్యారీ ఫార్వర్డ్ చేసిన. 2 ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ క్యారీ ఫార్వర్డ్ చేసిన. కానీ ఒక ఫైర్ అనేది నేను అంటే
వాళ్ళకి రివర్స్ మాట్లాడి ఆర్గ్యుమెంట్ చేసే విషయంలో నేను చేయలేదేమో అని అనిపించింది మేడం. సో బిగ్ బాస్ లోకి ఇప్పుడు టాప్ 13 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వరకు మనం చూసుకునే ఎపిసోడ్స్ అయితే వీళ్ళలో ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు మీరు హౌస్ లోకి? శ్రీజ వెళ్తుందేమో అనిపిస్తుంది. మీ క్రష్ కాబట్టి వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే నా క్రష్ బయటే ఉండాలనుకుంటున్నారా? వెళ్ళాలని అనుకుంటున్నా, వెళ్ళాలని అనుకుంటున్నా. వెళ్తే నేను సపోర్ట్ కూడా చేస్తా అని నేను ఆల్రెడీ చెప్పాను తనకు. వెళ్ళాలని అనుకుంటా. శ్రీజ మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిందా? చేయలే, సరదాగా ఫన్ గా తీసుకుంది. ఓకే, ఇంకెవరు వెళ్తారు అనుకుంటున్నారు? ఇంకా మాస్క్ మ్యాన్ కూడా కొంచెం ఆయన నేచర్ క్యారెక్టర్ వేరేలాగా ఉంది కాబట్టి తను కూడా వెళ్తాడేమో అనిపిస్తుంది. మాస్క్ మ్యాన్ రియల్ పర్సన్ ఏనా నిజంగా? మీరు చూసారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. మాతో ఎక్కువ మాట్లాడలేదు, తను మాస్కే పెట్టుకుండు. అసలు ఎవరితోనే ఆయన అందరన్నా మామూలుగా హాయ్ మీరెక్కడ మీరు అని మాట్లాడుకున్నాం కానీ తను మాస్కే పెట్టుకుంటే ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలే అనుకుంటా. అవ్వలే. ఇంకా అయితే అనుషరత్నం కూడా ఉంటదేమో అనిపిస్తుంది. కల్కి గారు వెళ్తారు అనుకుంటున్నారు? అనుకుంటున్నా మేడం. మోస్ట్ ప్రాబబ్లీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓకే, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? తెలుగు, హిందీ తోడా ఇంగ్లీష్ ఓకే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో కొంచెం మాకు ఇంట్రో ఇవ్వండి. Hi, this is Siddipet Model. Do watch my videos and please do support. Siddipet Model is unique style. Siddipet Model, it's a brand. Siddipet Model content is full of fun and entertainment. Hopefully you will enjoy this content. Please do watch and support. And I'm trying for wildcard entry. Hopefully, if there is any chance, please do support, like, share and comment Siddipet Model. ఇదే ఇంకొంచెం ఫాస్ట్ చెప్పండి. Siddipet Model, it's a brand. Siddipet Model is a unique style. ఎక్కడ దొరుకుద్ది బ్రాండ్? దొరకడంటే వీడియోస్ చేస్తా మేడం, బ్రాండ్ దొరకడం అని కాదు. మరి బ్రాండ్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు? అంటే యూనిక్ స్టైల్ ఉంటుంది ఒక బ్రాండ్ లాగా అని నేను చెప్తాను. మీరు ఆ యూనిక్నెస్ ఏంటి చెప్పండి. స్టైల్, డైలాగ్స్ చెప్పడం కానీ, ఎందుకంటే ఐఎమ్ గుడ్ ఎట్ డెలివరింగ్. అతను షర్ట్ వేసుకున్నారు, మీరు ప్యాంట్ వేసుకున్నారు, సేమ్ ఉన్నారు. మీలో ఏం యూనిక్నెస్ ఉంది? యూనిక్నెస్ లేదు అంటే ఆ డైలాగులు చెప్పడం మేడం. అంటే డైలాగులు సినిమాల్లో కూడా హీరోలు చెప్తున్నారు, విలన్లు చెప్తున్నారు, ఇప్పుడు టిక్ టాక్లో, ఇన్స్టాగ్రామ్ లో పిల్లలు కూడా చెప్తున్నారు. మీలో ఆ యూనిక్నెస్ ఏముంది? అంటే మోడల్ సిద్దిపేట మోడల్, హడల్ అని డాన్స్ చేయడం, ఇట్లా ఫన్ మేడం, అంతే. ఫన్ అంతేగాని మోడల్ కాదు, బ్రాండ్ కూడా కాదు. అంటే నాకు నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి కదా. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాను, అందుకే తీసుకోలేదు. అవును మేడం, బహుశా అది కూడా కారణం కావచ్చు. మరి ఎందుకు అక్కడి వరకు వెళ్ళి కూడా ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదు? మీరు గాని మన మినిమం డిగ్రీ ఉండాలి అంటే, అతను కూడా చాలా వరకు ధర్నాలు చేసి అంత దూరం వెళ్ళారు. స్టేజ్ మైండ్ తను ప్రాధాయపడ్డారు, అయినా సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకు మీరు నిరూపించుకోలేకపోయారు? కామనర్స్ కి ఛాన్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే మనకి లేదు, అయినా సరే ఎందుకు మీరు నిరూపించుకోలేకపోయారు? అంటే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముందని అక్కడ? నిరూపించుకోవడం అంటే నేనైతే నా విషయంలో అయితే నేను నిరూపించుకోవడానికి ప్రయత్నించిన మేడం. కానీ ఆ రిజెక్షన్ అనేది నాకు అనిపిస్తుంది మేడం, బహుశా మీరు అన్నట్టు అంటే నేను నిరూపించుకోలేక బెస్ట్ ఇవ్వలేదేమో, యూనిక్గా డిఫరెంట్గా ఏదైనా చేస్తేనే వాళ్ళకి ఆకట్టుకోగలుగుతామేమో, కాబట్టి వాళ్ళను ఆకట్టుకునే విషయంలో నేను ఏమన్నా చేయలేదేమో అని మీరు అనుకుంటారు, కొందరు అనుకుంటారు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. నాకైతే నేను టు బి హానెస్ట్ చెప్తున్నా, జడ్జిమెంటే అన్ఫేర్ అనిపించింది మేడం. మీరు యూనిక్ అన్నారు, ఒక మోడల్ అన్నారు, ఒక బ్రాండ్ అన్నారు. సో దివ్యనికిత కానీ మాస్క్ మ్యాన్ కానీ యూనిక్గా దివ్యనికిత నైటీలో రావడం జరిగింది, మాస్క్ మ్యాన్ మాస్క్ పెట్టుకొని రావడం జరిగింది. మరి మీరెందుకు యూనిక్గా ఏదో ఒకటి లుంగియో ఏదో కట్టుకొని వెళ్ళలేదు? అవును మేడం, కరెక్టే అది కూడా. కానీ హార్పిక్ టాయిలెట్స్ క్లీన్ చేసే డ్రెస్ అది, నువ్వు బాత్రూమ్లు అడుగుతావా? అసలు సడన్ గా డ్రెస్ 2 నెలల జీతం సేవింగ్ చేసుకుని కొనుక్కున్నా. అవును మేడం, అసలు కామెంట్లలో ఘోరంగా వస్తున్నాయి. అసలు ఆ సడన్ గా కలర్ ఎందుకు నిన్న అట్లా డిసిషన్ తీసుకొని కొన్నానేమో, కానీ ఇప్పుడు మంచిగా కష్టపడి కొన్ని డబ్బులు సేవింగ్ చేసుకొని మంచి మంచి కలర్స్ నా కలర్కి సెట్ అయ్యేటి తీసుకుంటా. కానీ అది హార్పిక్ బ్లూ అది అసలు నాకు మైనస్ పాయింట్ అయింది. అందరు అదే కామెంట్లు చేస్తారు, హార్పిక్ బ్లూ సూట్ బాగుంది, ఎక్కడ కొన్నావు, హార్పిక్ బ్లూ, టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నావా, ఇవే పెడతారు మేడం కామెంట్లు. అయితే అది అనవసరంగా ఎందుకన్నా కలర్ సెలెక్ట్ చేసుకున్నా అని ఇప్పుడు బాధపడుతున్నా. ఓకే, ఈ మధ్యన ఏదో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసినట్టున్నారు మీది. అవును మేడం. సో అసలు మీకెవరండి ఛాన్స్ ఇచ్చింది సాంగ్ కి? అవును మేడం, అయితే సిద్దిపేట మోడల్ సాంగ్ చేయాలని అసలు ఎప్పటి నుంచో అనుకున్నా.
నా ఈ అందానికి నా కటౌట్కు ఎవరు కూడా ప్రొడ్యూసర్స్ ముందుకు ఒక్క రాలే. నిమిషం, అందం ఎక్కడుంది? ఉంది కదా మేడం, నేను నవ్వుతే మహేష్ బాబు లాగుంటా. మీరా? అబ్బా, మహేష్ బాబు సూసైడ్ చేసుకుంటారండి. సారీ, అవును మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన కామెంట్లలో. మహేష్ బాబు సార్ నా ఫేవరెట్ హీరో, కాకపోతే నేను అందంగా ఉంటా ఓకే, అని. మహేష్ బాబు గారు మీ ఫేవరెట్, అదేమో మహేష్ బాబు గారు మీ ఫేవరెట్ అంటారేమో అనుకున్నా. కాదు మేడం, కాకపోతే నేను అందంగా ఉన్నా అని నాకు కొంచెం ఓవర్గా ఫీల్ అయితే. సారీ మేడం, నా అందానికి నేను అందంగా ఉన్నా అని మిమ్మల్ని డామినేట్ చేస్తే మీరు నన్ను డామినేట్ చేస్తున్నారు. సారీ మేడం, అందంలో అందం విషయంలో మిమ్మల్ని డామినేట్ చేస్తే, ఎందుకంటే నాకు చాలా ఓవర్గా ఫీల్ అవుతా. నేను అందగాన్ని అన్నట్టు సిద్దిపేట మోడల్ అంటే నేను మోడల్ అని ఫీల్ అవుతా. ఇంకోటి ఏంటంటే మేడం, సాంగ్ విషయంలో శ్రీకాంత్ అన్న సాయి ప్రసాద్ అన్న ప్రొడ్యూస్ చేసిర్రు. ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్న మన బాయదారి మైసమ్ము ఒరిజినల్ మోడల్ సాంగ్ కూడా అన్ననే వాడిండు, క్లెమెంట్ అన్ననే రాసిండు పాడిండు. ప్రోమోని అయితే రిలీజ్ చేసినాం, చాలా మంది ఆదరిస్తారు. ఫుల్ సాంగ్ కూడా వస్తుంది. ఫుల్ సాంగ్ అంటే మీరు ఫుల్ సాంగ్ విన్నట్లయితే విని ఎంజాయ్ చేయడమే కాదు, అందరు కూడా డ్యాన్స్ కూడా చేస్తారు. మీ అందానికి రహస్యం? అందానికి రహస్యం అంటే అదే మేడం, నేను న్యాచురల్ అందగాన్ని అని ఏది పెట్టా మేడం, ఫెయిర్ అండ్ లవ్లీకి నేమ్ పెట్టా. సహజంగానే నేను అందగాన్ని మేడం. మీ టూత్ పేస్ట్ ఏంటి? టూత్ పేస్ట్ నిజంగా మేడం, టూత్ పేస్ట్ థ్యాంక్ యూ అడిగినందుకు. నా పళ్ళు తెల్లగా ఉండాలని నేను ఎప్పుడు సెన్సోడ్ బొగ్గు, కొంచెం బొగ్గు మేడం, బొగ్గు ఉప్పు. మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉంది అన్నట్టు నా బొగ్గులో బొగ్గులో ఉప్పు వేసుకుంటా. నేను కూడా బొగ్గు తాగున్నా కాబట్టి బొగ్గులో ఉప్పు వేసుకొని తోముతా మేడం, బ్రష్ చేస్తా, తెల్లగా ఉంటాయి. స్నానం చేశారా? అది స్నానం చేసిన మేడం, ఎందుకంటే నెలకు ఒకసారి వేయ కానీ డైలీ చేస్తా మేడం. నెలకు ఒకసారి అంటే ముందు చెప్పిందే కరెక్ట్ ఏమో, సడన్ గా చెప్పినా మేడం. సడన్ గా చెప్పిందే నిజాలు వస్తాయి కదా. అంటే నెలకు ఒకసారి చేస్తారు. సిద్దిపేట మోడల్ రహస్యం నెలకు ఒకసారి స్నానం చేయడం. నెలకు ఒకసారి కాదు కానీ డైలీ చేస్తా. కాకపోతే ఏంటంటే అందంగా ఇంకా తెల్లగా అవ్వడానికి ప్రయత్నించినా కానీ తెల్లగా అవ్వట్లేదు. మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి ఇప్పుడు వరకు? ఇంతవరకు ప్రపోజల్స్ అయితే ఏం రాలే మేడం, నిజం చెప్తున్నా. అది జూమ్ కాల్ ఇంటర్వ్యూలో కూడా అడిగారు బిగ్ బాస్ వాళ్ళు, నీకేమన్నా ప్రపోజ్ చేసినావా, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది, ఇదే అడిగారు వాళ్ళు. డైరెక్ట్ డేటింగ్ చేసినావా, గర్ల్ ఫ్రెండ్స్ ఏంది, నువ్వు ఎవరినైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా, నీ కోపం వచ్చే విషయాలు, ఆనందం వచ్చే విషయాలు, ఇలాంటి క్వశ్చన్లు అడిగారు మొత్తం. అయితే నాకు ప్రపోజ్ ఎవరు చేయలేదు, కానీ ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మినిమం అంటే ఒకటైతే కోరుకుంటున్నాను, నేను బ్లాక్ ఉన్నా కాబట్టి అమ్మాయి తెల్లగా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. నన్నే డామినేట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా డామినేట్ చేసేస్తారేమో. చెయ్య మేడం, అందం విషయంలో కొంచెం నాకంటే అందంగా ఉండాలి మేడం. మీకన్నా అందంగా ఉండాలి, ఉండాలి. మంచిగా నాకు అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి, మంచిగా చదువుకొని ఉండాలి. అమ్మాయి కదా, అమ్మాయి ఉండాలి, అమ్మాయి మేడం. మరి కలెక్టర్ జాబ్ చేస్తూ ఉండాలి అని నేను అనను, కానీ నార్మల్గా ఉంటుంది అని మేడం. ఓకే. ఏంది మీరు ఇంటర్వ్యూస్ ఫీమేల్ యాంకర్స్ ఉంటేనే ఇస్తారు అంట, ఏంటి? ఫీమేల్ యాంకర్స్ ఉంటే నాకు బెటర్, ఎందుకంటే ఇంటర్వ్యూ మంచిగా ఫన్గా ఉంటుంది. అంతేకాకుండా మేల్ ఉంటే ఎందుకు నడవదు? మేల్ ఉంటే ఏంటంటే, ఫీమేల్ ఉంటే ఏంటంటే ఐ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది నాకు, అంటే ఐ టు ఐ కాంటాక్ట్, ఫేస్. చేతబడేమని చేస్తారా అమ్మాయిని పడగొట్టడానికి? ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఇంటర్వ్యూ పూర్తయ్యే లోపు అమ్మాయిని పడగొట్టడానికి ప్రయత్నిస్తా. పడిపోతే నేను కూడా ఒక ఇంటి వన్ అవుతా. వైజాగ్ అల్లుడు కాస్త వేరే ఊరు అల్లుడు అయితే. అవును మేడం, అట్లా ట్రై చేస్తా కానీ ఏ ఇంటర్వ్యూలో అయినా ఫీమేల్ యాంకర్ ఉంటే నాకు దిల్ ఖుషి, అంటే ఫుల్ హ్యాపీగా ఉంటుంది. సిద్దిపేట మోడల్ కి అమ్మాయిల పిచ్చి, ఇది నిజమేనా? నిజమే మేడం, ఎందుకంటే అమ్మాయిలు పిచ్చి కాదు, ఫుల్ ఓవర్ పిచ్చి. ఎందుకంటే ఓవర్ పిచ్చి, చాలా పిచ్చి. ఎందుకంటే ఖచ్చితంగా సిద్దిపేట మోడల్ మీ అమ్మకు ఎవరు కూడాలని అందరు అడుగుతారు. ఒక్క అమ్మాయినైనా ట్రాప్ చేయాలి అని. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు అనుకో, హానెస్ట్గా చెప్తున్నా మేడం, నా మనసులో ఏముంటుంది అంటే శమ్మ మేడంను ట్రాప్ చేయాలి, ఖచ్చితంగా శమ్మ మేడంను లైన్, శమ్మ మేడం స్ట్రైట్ లైన్, ఆ క్రాస్ లైన్, ఏ లైన్ ఎట్లనే ఉండేది, అది ఆ లైన్ స్ట్రైట్గా ఒక లైన్ వేసి వాళ్ళని ట్రాప్ చేయాలి అని ఒక ఉద్దేశం ఉంటుంది మేడం.
నిజం చెప్తున్నా మేడం. ఇది అంటే అమ్మాయిల పిచ్చి అని మీరు అనుకున్నా సరే కానీ ఇది అవుతుంది మేడం. ఓకే, ఒక మంచి డైలాగ్ కానీ ఒక సాంగ్ కానీ పాడండి. సాంగ్ మేడం, సైకిల్ ఉండే మేడం నాకు ఇంతకు ముందు. సైకిల్ మీద కామెడీ వీడియోస్ చేసిన మేడం. చేస్తే ఇక పరేషన్ బాయ్ సిమ్రాన్ అన్న వీళ్ళకి సైకిల్ ఉందేమో అని స్కూటీ ఇచ్చిండు. 1 lakh ఇస్తా అంటే వద్దంటే గిఫ్ట్ లాగా స్కూటీ ఇచ్చిండు. అప్పుడు ఆ పాట చాలా మందికి రీచ్ అయింది. అదే ఇంతకు ముందు ఉన్న పాటని మార్చి పాడిన, అది వాడతా మేడం. మీరు ముందే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నేను ప్రొఫెషనల్ సింగర్. కరోనా వస్తుంది, జాగ్రత్త. ఐఎమ్ నాట్ దట్ మచ్ గుడ్ ఎట్ సింగింగ్, నాట్ దట్ మచ్ గుడ్ ఎట్ డాన్సింగ్, బట్ ఐ కెన్ సింగ్ అండ్ ఐ కెన్ డాన్స్. పాడతా మేడం. సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడలు, సిద్దిపేట మోడలు, ఎంత చక్కగా నాకు కొడుతుందో సిద్దిపేట మోడలు, సూపర్ మోడలు, సిద్దిపేట మోడల్. ఇది మేడం, ఇంతే మేడం, కొన్ని లైన్సే, కానీ చాలా మంది ఆదరించారు మేడం. అంటే సాంగ్ బాగుండే లేకుంటే నా అందాన్ని చూసా మేడం? నాకే, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, సారీ. మీ అందాన్ని చూసి నాకు అసూయ పుడుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కానీ నిజంగా 100కో 1 కోటి దొరుకుతాడు అంటారు చూడు, అది నేనే కావచ్చు. సమ్మ మేడం, నన్ను చూస్తూ బతికేయచ్చు మీరు. మిమ్మల్ని చూస్తూ బతికేయాలా? ఏముందనయ్యా, ఎందుకంటే ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఫేసా. మేడం, థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీరు నవ్వుతారంటే నా నా అందం రెట్టింపు అవుతుందేమో అనిపిస్తుంది. నేను నవ్వితే మీ అందం రెట్టింపు అవుతుందా? కాకపోతే మేడం, నేను సిద్దిపేట మోడల్ అనేది చాలా అందంగా ఉన్నారని కామెంట్లు కూడా పెడతారు మేడం కొందరు. సిద్దిపేట మోడల్ యు ఆర్ హ్యాండ్సమ్ అండ్ నీ అందం రహస్యం ఏంది అని అడుగుతారు మేడం. ఇంకా కాకపోతే ఇంకా చాలా మందిని కూడా సిద్దిపేట మోడల్ ఇంకా యూనిక్గా డిఫరెంట్గా అందరినీ అలరించాలి. బిగ్ బాస్ ఒకవేళ వైల్డ్ కార్డ్లోనైనా నాకు అవకాశం రావాలని అనుకుంటున్నా. వస్తే మాత్రం వైల్డ్ కార్డ్లో వెళ్ళి కూడా విన్నర్ అవుతా. ఇంకోటి ఏంటంటే అందరూ నా అందానికి చాలా మంది ముగ్ధులు అవుతారు, ఫిదా అవుతారు. అట్లా మీరు కూడా అయ్యారేమో అని నేను తెలుసుకోవచ్చా? నేను అవ్వలేదండి. డిసప్పాయింట్మెంట్ మేడం, ఫేస్ మీద చెప్తారు మీరు, కానీ అందానికి మీరు ఫిదా అవ్వలేదు, ఫిదా అవ్వలేదు, ఏం అవ్వలేదు. అయ్యో క్షమ మేడం, మీరు నన్ను చాలా డిసప్పాయింట్. మీరు నన్ను ఇంప్రెస్ చేయలేదుగా. ఇంప్రెస్ చేస్తా మేడం, మీరు చంద్రుడిని చుట్టేస్తాను నీ చేతిలో పెడతాను. పెట్టండి అంటే పెడితే కానీ మీరు ఫిదా అవ్వరా? అంతేగా. క్షమ మేడం, మీ గురించి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే నా గుండెకాయ ఇవ్వమని ఇస్తా. ఇవ్వండి మీ గుండెకాయ, ఇవ్వండి మీ గుండెకాయ ఇవ్వండి. నా గుండె తెరిస్తే మీరే ఉంటారు. మీ గుండెలో నేను ఉన్నానా? అవును మేడం, క్షమ మేడం, ఖచ్చితంగా ఉంటారు. ఎంతమందికి చెప్తున్నారు ఇలా డైలాగులు? చాలా మందికి చెప్పినా ఎవరు పడట్లేదు, కానీ లాస్ట్కు మీరు ఒక్కరన్నా పడతారేమో అని. పులిహోర కలపడం కాదు, పులిహోర కలిపి తినిపించడం కూడా కాదు, కానీ ఇదైతే పులిహోర టైప్ కాదు. కానీ చెప్తున్నా, ఇలాగే చెప్తున్నాను, మీరు అందరికి చెప్తున్నాను మీరు అనుకుంటారు. కానీ కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి, చేస్తామని. మీరు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎట్లా ఇంప్రెస్ చేయాలన్నది నేను ఎందుకు చెప్తాను చెప్పండి, అది మీ ఇష్టం కదా. అవును క్షమ మేడం, కాకపోతే ఒక్కరు కూడా పడిపోతలే మేడం నా ఈ డైలాగ్స్ కి, నా ప్రపోజల్స్ కి. మిమ్మల్ని చూసి చాలా మంది పడిపోతున్నారు చూడలేక. మేడం, నేను చాలా పాజిటివ్ గా నన్ను పొగడ్తలో ముంచెత్తున్నారు, నేను అనుకుంటే చూడలేక పడిపోతున్నారు అంటారు. సరే, ఏదో విధంగా అయితే పడిపోతారు కదా, థ్యాంక్ యూ. ఓకే, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? బిగ్ బాస్ మీదే ఆధారపడ్డారా లేదంటే అదర్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? బిగ్ బాస్ మీదనే ఆధారపడ్డా మేడం, ఎందుకంటే అంటే కంప్లీట్గా ఆధారపడడం అని కాదు, కానీ సీజన్ 10లోనైనా అవకాశం అంటే ప్రయత్నం అయితే చేస్తాం మేడం. ప్రయత్నం పురుష లక్షణం కాబట్టి పురుష లక్షణం సారీ సిద్దిపేట మోడల్ లక్షణం. డైలాగ్ సరిగా చెప్పలే. అంటే సిద్దిపేట మోడల్ ఏంటి? పురుష. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? సిద్దిపేట మోడల్ లక్షణం కాబట్టి, ఎందుకంటే గివ్ అప్, నెవర్ గివ్ అప్ కదా మేడం. ట్రై చేస్తా ఇంకా నెక్స్ట్ కూడా బిగ్ బాస్ వాళ్ళే పిలిచేటట్టు కూడా మంచి మంచి వీడియోస్ చేస్తా మేడం. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? అవును మేడం. కొన్ని స్పెల్లింగ్స్ అడుగుతాను చెప్తారా? చెప్పండి. యాటిట్యూడ్ స్పెల్లింగ్ చెప్పండి. యాటిట్యూడ్ అంటే
ఒక్క నిమిషం సారీ మేడం ఏ ఏ యాటిట్యూడ్ ఏతో స్టార్ట్ అవుతుందా? ఏనే కదా మేడం, కన్ఫ్యూజ్ చేయాలని చేసిన సిద్దిపేట మోడల్ కన్ఫ్యూజ్ కాడు, చెప్పండి అయితే. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ కాడు. ఇక్కడ రౌండ్ అప్ చేయడానికి అంతమంది లేరు. అవును మేడం, మీరు కన్ఫ్యూజ్ చేస్తే అవుతా. కాబట్టి ATTITUD. అంతేనా? ఇంకొకసారి ఆలోచించుకోండి. ATTITUD కరెక్టే అనుకుంటా మేడం. కరెక్టే చెప్పినప్పుడు ఎందుకు సిద్దిపేట మోడల్ తడబడుతున్నారు? కరెక్టే కరెక్టే. ఎక్స్ట్రాడినరీ. EXTRA. నేను సిద్దిపేట మోడల్ అంటే ఎక్స్ట్రాడినరీ కానీ EXTRA ఇదే తగ్గించుకుంటే మంచిది. నాకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, అందుకే ఫెయిల్ అవుతున్నాను బహుశా. EXTRA ORDINARY. మళ్ళీ చెప్పండి, ఫాస్టే చెప్పాలి ఆగకుండా. EXTRA ORDINARY. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ సమంత మేడం. నా ఫేవరెట్ కూడా సమంత కాబట్టి మిమ్మల్ని ఇక్కడితో వదిలేస్తున్నా. సమంత మేడం డివోర్స్ అయినాయి కానీ మేడం హైదరాబాద్లో కాకుండా ముంబైలో ఉంటుందట. సమంత మేడం ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అంటే మన ఫ్యామిలీ వర్కర్ కింద జాయిన్ అవుతారా? వర్కర్ కింద జాయిన్ అవుతా. అవును మీరు అన్నట్టు. సరే స్వీపింగ్ సరే. సమంత మేడం ఫ్యాన్స్ మళ్ళీ కోపానికి వస్తారు, నన్ను చేసుకోదు కానీ మేడం ఎట్లా. కాకపోతే స్వీపింగ్ అదే వాళ్ళ సమంత మేడం ఇంట్లో. సమంత రెండో పెళ్లి వరుడు ఎవరో తెలుసా? సిద్దిపేట మోడల్. మేడం అసలు ఒప్పుకోదు, ఈ జన్మలో ఒప్పుకోదు, కానీ ఒప్పుకుంటే బెటర్ ధన్యుండి. ఆశకి హద్దుండాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేయకు కదా, ఎందుకంటే అవి వినడానికి. కాకపోతే ఆ మేడం దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతాలే. అసిస్టెంట్గా జాయిన్ అవుతారు. ఓకే, అసలు ఏంటి తర్వాత ఫ్యూచర్ అంటే బిగ్ బాస్ ఇంకా మీకు ఆఫర్ వస్తుంది అనుకుంటున్నారా? ఆశలు అయితే ఇంకా చనిపోలే, సజీవంగానే ఉన్నాయి. దాన్ని పెంచుతూ పోతారా? పెంచుతూ పోయి ఒకరోజు సాధిస్తా. మరి ఇప్పుడు సాధించింది ఛాన్స్ వచ్చినప్పుడు తర్వాత ఏం సాధిస్తారు? అదే తర్వాత నేను సాధిస్తాను మేడం. ఒక విప్లవం సిద్దిపేట మోడల్ అంటే ఒక విప్లవం లాగా, ఒక మట్టిలో మాణిక్యం లాగా ఎగిసిపడ్డ కెరటం సిద్దిపేట మోడల్. కాబట్టి ఏదో రోజు సాధిస్తా. అలలే కాదు, మిమ్మల్ని చూస్తే అలలే అన్నారు కదా, పాట గుర్తుకొస్తుంది మన ఇద్దరికి. అలలే అలలే చిట్టి అలలే, ఇది సాంగేనా? ఏదో సాంగ్ ఉంటుంది కదా, అంటే అలలే అలాగానే మనం ఒక సాంగ్ వేసుకుందాం అనిపించింది. ఓకే, మంచి సాంగ్ పాడండి. ఈ ఇంటర్వ్యూ ఇక్కడతో ఫినిష్ చేద్దాం. మంచి సాంగ్ అంటే నేను సాంగ్ పాడితే మీరు ఉండరు మేడం, ఖచ్చితంగా మీరు పడిపోతారు. సరే, నన్ను పడగొట్టడానికి పాడండి. స్పృహ తప్పి మీరు కింద పడిపోతారు. పర్లేదు, వాటర్ ఉన్నాయి, మొహం మీద కొట్టి లేపుతారు వీళ్ళు. ఓకే మేడం, సరే. కానీ నిజం అంటే పాట పాడికి కూడా, పాట పాడితే కూడా కొందరు ఇంప్రెస్ అవుతారట. మరి ముందే చెప్తున్నా, ముందు జాగ్రత్త ఉండండి మీరు. ఏ క్షణాల్లో మీరే అంటే పడిపోతారు. పిలిచుంచండి అయ్యా. ఎందుకంటే ఆ కొన్ని క్షణాలలో కూడా, ఆ మధుర గడియాల్లో నేను పాట పాడిన క్షణాల్లోనే మీరు వెంటనే మీరే నాకు ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది పాట. ముందు పాడండి, అప్పుడు చెప్తాను ఆ మధుర గడియాలు వస్తాయో లేవో. చేదు గడియాలు అయితే అంటారా? ఓకే, సరే మేడం, పాడతా. నువ్వంటే నాకు ఇష్టం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు కాబట్టి నేను వేసుకుంటాను మేడం, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. టింటిడిన్ టిడిన్ మీ నవ్వంటే నాకు ఇష్టం, టింటిడిన్ టిడిన్ ఏదో క్షమా మేడం. పాట పాడుతున్నట్టు అంతే మేడం. ఇంటర్వ్యూ ఎక్కడితో ఆపేద్దాం దయచేసి. సాంగ్ బాగాలేదా మేడం? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేను వేసుకున్నా, ఇంకా మీరు మ్యూజిక్ పెట్టలే. అడిగినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. అయ్యో మేడం, చింతిస్తురా? పాట ఎంత బాగా పాడినా మేడం మీ గురించి? చాలా బాగా పాడారు. ఎనీవే, పాడడానికి ట్రై చేశారు. ఒక 1% బాగానే ఉంది. 99% 0. సారీ మేడం. 0 అని మిమ్మల్ని మీరు అనుకోవద్దు. ఏదో ఒక రోజు హీరో అవ్వడానికి ట్రై చేయండి. హీరో అంటే మరి మా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని తొక్కేయకుండా ఒక మంచి ఏదో హీరో అవ్వండి మీ వరకు. ఇలానే మీ ఛాన్సెస్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకొని మంచిగా బిగ్ బాస్ 10లో ఆఫర్ కొట్టండి. మంచి మంచి ఆఫర్స్ గెలుపొందండి. అంతే.
థ్యాంక్ యూ మేడం. నా వీడియోస్తోని మిమ్మల్ని అరాచకం లాగా అంటే మిమ్మల్ని మరీ ఇబ్బందికి అదే ఫోన్లు పగలగొట్టకుండా టీవీలు పగలగొట్టేంత ఇబ్బంది పెట్టకుండా మంచి మంచి వీడియోస్తో ఎంటర్టైన్ చేస్తూ మీరు అన్నట్టుగా బిగ్ బాస్ కూడా సాధించాలని ప్రయత్నిస్తూ ముందుకెళ్తా. మీ సపోర్ట్ కూడా ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. మరి శమ్మ మేడం మీరేమంటారు? పోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అంటే నాకు తెలిసి మీ ఓపిక నశించింది అనుకుంటా. సారీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే. థ్యాంక్ యూ ఇంటర్వ్యూకి వచ్చినందుకు. కానీ దయచేసి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు గెస్ట్లకి మంచిగా ఒక హోప్తో పిలుస్తాము. సో ఆ హోప్ని పోగొట్టుకోవద్దు, మంచిగా రెస్పాండ్ అవ్వని, పిలిచిన టైంకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వండి అంతే. సారీ మేడం, టైం లేట్ అయితే మధ్యలో వేరే ఇలా ఇంటర్వ్యూలో అట్లా కలవడం వల్ల ఇచ్చిన. యాక్చువల్గా సారీ మేడం, టైం పంక్చువాలిటీ ఫాలో అవుతాను. అంతేకాకుండా ఇంటర్వ్యూలో పిలిచినందుకు థ్యాంక్ యూ అని మీరు నాకు ఆ లైన్ చెప్తుంటే ఏమనిపించిందంటే అసలు ఎందుకన్నా పిలిచిందా అని అన్నట్టు అలా అనిపించింది. అట్లా అనుకోకూడదు. ముందు ఇంకా మంచి మంచి వీడియోస్తో అలరిస్తా. అప్పుడు కూడా మీరు హ్యాపీగా సంతోషంగా పిలుస్తారు. టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు, టైం మేనేజ్మెంట్. మీ ఆదరణ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.